హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఎ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. యాస్ ఎ మామ్ లేదా హోమ్ మేకర్‌గా అబుదాబిలో ఒక డే అంతా ఎట్లా గడిచిపోతదన్నది నేను మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను. ఇవాళ సండే కాబట్టి లేట్‌గా లేచినాం. ఇంట్లో పనులేం కాలేవు. జస్ట్ చాయ్, కాఫీలు మాత్రం అయిపోయినవి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఒక మంచి వెజ్ థాలీ ప్రిపేర్ చేసి శుభ్రంగా లంచ్ చేసి రెడీ అయిపోయి చక్కగా బయటికెక్కడికెళ్ళేది లేదు. మాల్‌కే ఎళ్ళాలి. ఎందుకంటే బయట ఎండలకి బయట తిరగలేం కాబట్టి స్ట్రెయిట్ వి ఆర్ గోయింగ్ టు ద అల్వదా మాల్. సో, మాల్ అంతా తిరిగేసి షాపింగ్ చేసుకొని దెన్ ఆబ్వియస్‌గా సండే వచ్చిందంటే అందరూ ఇక్కడ చేసే పనేందంటే కూరగాయలు కొనుక్కోవడానికి ఎళ్ళడమనమాట. సో, కూరగాయలు కొనుక్కొని లూలుకెళ్ళి గ్రోసరీ షాపింగ్ అంతా చేసుకొని ఇంటికొచ్చేసాం. బేసిక్‌గా వీకెండ్స్‌లో అబుదాబిలో ఉన్న 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ యొక్క లైఫ్ అనేది ఇట్లనే గడిచిపోతదనమాట. పొద్దున్న లేస్తాము, చాయ్, కాఫీలు చేసుకొని మంచిగా లంచ్ చేసుకొని తినేసి బయట తిరిగేసేయడం, రాత్రికొచ్చి చల్లగా పడుకోవడం అన్నమాట. ఇంతకు మించి పెద్దగా చేసే పనులేమి ఉండదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇగో వంట చేద్దామని నిలబడేసరికి 2 స్వీట్ పొటాటోలు, 2 పొటాటోలు మాత్రమే ఉన్నవి. మన దగ్గరైతే ఈ స్వీట్ పొటాటో శివరాత్రికి తప్ప ఎప్పుడు తినరు. కానీ ఇక్కడైతే చాలా తింటారండి బాబు. అన్నంకి బదులు దీన్నే ఉడకబెట్టుకొని తింటారు. అండ్ దీంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. పిల్లలకైతే చాలా మంచిది. ఎస్పెషల్లీ మనకి పీరియడ్స్‌లలో అమ్మాయిలకి తినిపిస్తే ఇంకా మంచిదంట. సో, యెస్, ఒకసారి గూగుల్ చేయండి, చదవండి, మంచిది చాలా. సో, ఆ స్వీట్ పొటాటో ఉడకనీకి పెట్టేసిన అండ్ పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి వాటిని కట్ చేసి పెట్టేసుకున్నా. గున్నమ్మ చూడండి అలోన్‌గా కూర్చొని టీవీ చూస్తుంది. హాయ్! హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? సో, ఇప్పుడు మనం పొటాటో ఫ్రై, స్వీట్ పొటాటో చపాతీలు, బగారా రైస్ అండ్ పప్పు చేయబోతున్నామనమాట. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అల్లం వెల్లుల్లి గురించి చేసిన ఫ్రాడ్ వీడియోలు చూసి బయట కొనాలంటే భయమైతుంది. అందుకే నేనే దంచుకుంటా రోజు ఎప్పటికప్పుడు. సో, ఇప్పుడు పొటాటో ఫ్రై చేద్దాము. అందరికీ తెలిసిందేలెండి. ఇప్పుడు నేను కొత్తగా పొటాటో ఫ్రై ఎట్లా చేయాలో చెప్తే బాలేకుంటది. బట్ ఈ స్వీట్ పొటాటో చపాతీలు మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలున్నా. ఈవెన్ మీరన్నా తినండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. సో, ఇట్లా ఉడికించిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని పీల్ చేసుకొని దాన్నంతా మ్యాష్ చేయండి మంచిగా. మ్యాష్ చేసిన దాన్ని ఈ చపాతీ పిండిలో కలుపుకొని కొంచెం ఉప్పు, నూనె వేసి మంచిగా చపాతీ పిండి తడుపుకొని పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసేయండి సరిపోతది. కొంతమంది చపాతీలో నూనెసుకోవడానికి ఇష్టపడరు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ ప్రియారిటీస్ అన్నమాట. నేను అట్లేం లేదు. నూనె బేసిక్‌గా కొంచెమే తింటా నేను. బట్ అన్నిట్లో ఏస్తా అట్లేం లేదు. సో, ఇట్లా చపాతీ ముద్ద కట్టి పక్కకు పెట్టుకోండి ఒక 5, 10 మినిట్స్. ఆలోపు మనం ఫ్రై అండ్ బగారా రైస్ చేసేద్దాం రండి ఇంకా. అండ్ బగారా రైస్ గూడా వెరీ సింపుల్‌గా చేసేస్తాను. పెద్దగా మసాలాలేసి దాన్ని హడావిడి ఏం చేయనీకి పోను. కొంతమంది అంటుంటారు గదా! నేనైతే ఫటాఫట్ వంట చేస్తా అని జెప్పేసి. ఏముంది కూరగాయలు కట్ జేసి పెడితే ఎవడన్నా గంట కలిపేస్తాడు ఫటాఫటా. ఈ కూరగాయలు కట్ చేసుడే ఒక పెద్ద ఏషం అసలు. దీనికే సగం టైం అంతా అయిపోతది. అండ్ వంట చేసిన తర్వాత సామాన్లు కడగనీకి కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఒక గంట పడతదనమాట. వంట చేయడం ఒక హాఫ్ అన్ అవర్ అయితే, వంటకి ముందు, వంట తర్వాత ప్రిపరేషన్సే ఎక్కువైపోతవి. సో, ఇది బగారా రైస్ అండి. మసాలా, నూనె ఎక్కువగా లేకుండా ఇట్లా ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతది. అండ్ డెఫినిట్‌గా మీకందరికి నచ్చుతది. తెలంగాణ స్టైల్‌లో చేస్తే మనం టమాటో గూడా ఎయొచ్చు. కానీ ఇంట్లో లేవు అందుకే ఎయట్లేదు. ఇది గరం మసాలా పొడి అండి. అండ్ ఈ పచ్చి కొబ్బరి డైలీ తినడానికి ట్రై చేస్తున్నా ఏదో ఒక విధంగా. సో, పోపు అయిపోయింది గదా! జస్ట్ డైరెక్ట్‌గా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఎసేసేయండి ఆ పోపుని. బస్ అయిపోతది ఇమ్మీడియేట్‌గా ఒక 10, 15 మినిట్స్‌లో రైస్ అయిపోతది. అండ్ గ్రీన్ పీస్ నా ఫేవరెట్. ఇక్కడ మోస్ట్‌లీ నేను ఫ్రోజనే తీసుకుంటా. ఫ్రెష్ అయితే ఆల్మోస్ట్ 900కి కేజీ ఉంటది. సో, అందుకే నేను దాని జోలికెళ్ళననమాట. ఫ్రోజన్ తీసుకుంటా. బట్ ఇట్స్ ఫైన్. ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా మంచిదే అంటారు. సీ 20 మినిట్స్‌లో అయిపోయింది. పప్పు అయిపోయింది, కర్రీ అయిపోయింది, ఆలూ ఫ్రై అండ్ అన్నం గూడా అయిపోయింది. పెట్టేసిన పక్కకి ఎలక్ట్రిక్ కుక్కర్‌లో. అండ్ ఇప్పుడు ఇది చపాతీలనమాట. స్వీట్ పొటాటో చపాతీలు. సో, స్మాల్ టిప్ అండి. ఈ పిండి తడిపేటప్పుడు కొంచెం నీళ్లు చూసుకొని ఏసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లోనే
మాయిశ్చర్ మస్తు ఉంటుంది కాబట్టి అవే సరిపోతుంది. ఎక్స్ట్రా నీళ్ళు ఏం పట్టవు మోస్ట్లీ. ఇఫ్ యూ వాంట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, లేదనుకుంటే మట్టికి అసలు చపాతీలు చేయడానికి రాదు, పిండి అంతా ఖరాబ్ అయిపోతుంది. సో డన్, రాకడం అయిపోయింది, ఇంకా చపాతీలు కాల్చుడే. నాకు నెయ్యి కూడా యూస్ చేయడం మోస్ట్లీ, ఇది గున్ను కోసం స్పెషల్లీ అంతే. 2-3 చపాతీలు గున్ను కోసం చేసినప్పుడు నెయ్యి యూస్ చేస్తా అంతే. వన్ థింగ్ అండి, ఇట్లా చపాతీలు వేసేటప్పుడు మునగాకు చపాతీలు, బీట్రూట్ చపాతీలు, ఇట్లా స్వీట్ పొటాటో చపాతీలు, లేదనుకుంటే చపాతీ పిండిలోనే కొంచెము మన రాగి పిండి, లేదనుకుంటే ఒక్కొక్కసారి మనము శనగపిండి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మొన్న కొన్ని జాబ్ వెబ్సైట్స్ చూసినా అండి, పార్ట్ టైం ఫుల్ టైం జాబ్ ఎత్తుకుంటున్న వాళ్ళకి, లేదనుకుంటే కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఫుల్ టైం, పార్ట్ టైం, రిమోట్ అండ్ ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా దొరుకుతాయి గ్లోబల్లీ. షీ జాబ్స్, tech and other related professions, flexible working hours specially made for women. Second innings, కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ మదర్స్కి వెరీ యూస్ఫుల్ వెబ్సైట్ హర్కి. కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వెబ్సైట్ కూడా చాలా మంచి ఆప్షన్. పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ అన్ని దొరుకుతాయి. అండ్ మై అవతార్, మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అండి, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం కూడా దొరుకుతాయి. ఉమెన్ టెక్ నెట్వర్క్, మోస్ట్లీ ఐటీ అండ్ టెక్ రిలేటెడ్ జాబ్స్ అన్ని దొరుకుతాయి, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం. టెక్ లేడీస్, ఇది కూడా పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ దొరుకుతాయి, మోస్ట్లీ ఐటీ టెక్ రిలేటెడ్ జాబ్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఆల్. మా ఆయనకి మళ్ళీ ఆమ్లెట్ కావాలన్నారు, వేసి ఇచ్చాను. గున్నమ్మకు వచ్చేసి ఈ చపాతీలో చాక్లెట్ స్ప్రెడ్ చేసి ఇస్తాను అనమాట. అంటే చాక్లెట్ అంటే రియల్ చాక్లెట్ కాదు, కోకో పౌడర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. సో ఇట్ విల్ బికమ్ లైక్ ఏ చాక్లెట్ టేస్ట్ వస్తుంది మంచిగా. సో హ్యాపీగా తినేస్తుంది టెన్షన్ లేకుండా. సో ఇంకా మేము తినేసి ఇప్పుడు నెక్స్ట్ రెడీ అయిపోయి మాల్కి వెళ్ళిపోదాం రండి. చూస్తున్నారు కదా, మాల్ లాగా లేదు, జాతర లాగా ఉంది. లిఫ్ట్లు, ఎలివేటర్లు ఏవి ఖాళీగా లేవన్నమాట. సో నేనైతే సెంటర్ పాయింట్కి వచ్చేసిన. 75% హాఫ్ పడితే ఇంటికి, కొత్త ఇంటికి సామాన్లు అని చెప్పేసి. అయితే విజయ్ గారికి లంచ్ బ్యాగ్ దొరికింది, తీసుకున్నా. ట్యాంట్రమ్స్ చూడండి. ప్రస్తుతానికి వీడి గోలేం లేదు, ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది వీడిది కూడా. ఆ టాయ్ ఈ టాయ్ కావాలని చెప్పేసి ఏడుస్తాడేమో. శివగాడు మాత్రము సెలబ్రిటీ అయిపోయాడు అనమాట. కనిపించిన వాళ్ళంతా ఫోటో తీసుకుంటున్నారు. మేమైతే ఈ క్రౌడ్ చూడడానికే సరిపోయినాం. అక్కడ ఏదో పా పెట్రోల్ షో జరుగుతుంది, స్టార్ట్ అవుతుందేమని చెప్పి 15 minutes వెయిట్ చేసినాం, కానీ నో వే. ఇంకా మిగతా షాపింగ్ చేసుకొని వచ్చాక చూడాలి. ఇంకా అక్కడ చూస్తున్నారా ఎలివేటర్లో, వామ్మో జనాలందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట షో కోసం అని. పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకా. సో అటు ఇటు కొంచెం తిరిగేసి షాపింగ్ చేసుకున్నాము. గున్నమ్మ ఫుడ్ కోర్ట్కి వచ్చినాము అనమాట. దానికి ఫ్రైస్ కావాలంట. మాల్కి వచ్చినప్పుడల్లా వారంకి ఒకసారి ఫ్రైస్, ఒక ఐస్ క్రీము, లేదంటే ఒక మంచి చాక్లెట్ ఇప్పడం మాకు అలవాటు అయిపోయింది అనమాట. దానికి కూడా పాపం వీక్లీ వన్సే కదా అన్నట్టు మేము కూడా ఏమనమాట. ఇవాళ వచ్చేసి ఫ్రైస్ తీసుకున్నది. అండ్ శివగాడు కూడా డబ్బా పట్టుకొచ్చిండే డిన్నర్. సో వాడికి కూడా పెట్టేసిన. ఫుడ్ కోర్ట్లో జనాలు చూడండి, ఒక్క రెస్టారెంట్ కూడా ఖాళీగా లేదనమాట. పిజ్జాలు, బర్గర్లు, అమ్మ షోర్మాలు, జంక్ ఫుడ్ అసలు. అదనమాట సంగతి. వీకెండ్ వస్తే ఆబ్వియస్గా అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి బయట వచ్చేస్తారు. ఎలివేటర్ కోసం మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి ఎంత లైన్ ఉంది లిఫ్ట్కి. పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ స్ట్రోలర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరూ లిఫ్ట్ యూజ్ చేస్తారనమాట. ఇక ఖాళీగా ఉన్న వాళ్ళు అట్లాగో ఎలివేటర్స్లో వెళ్ళిపోతారు. మేము తప్పించుకుంటామేమో అనుకున్నాం, కానీ నో వే. గున్నమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది. ఎట్లాగో 1/2 hourలో షో స్టార్ట్ అవుతుందంట, అందుకని చెప్పేసి లైన్లో నిల్చున్నాము.
హాఫ్ అన్ అవర్ అన్నారు కానీ 1 అవర్ తర్వాత స్టార్ట్ అయింది. గున్నమ్మ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉండే అనమాట. పాపం పిల్లలందరూ అగో తల్లులు చూడండి పిల్లల్ని ఎత్తుకొని నిలబడ్డారు అనమాట. చిన్న పాపం తల్లిదండ్రుల కష్టాలు చూడండి అసలు. పిల్లల్ని ఎత్తుకొని గంటలు గంటలు అగో షో కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ షో స్టార్ట్ అయిపోయింది. వస్తున్నారు ఒక్కరొక్కరు ఇంకా. అయిపోయిందబ్బా షో. పిల్లలందరూ పూర్తిగా సెలబ్రిటీస్ని చూసినంత ఎక్సైట్ అయిపోయారు. సో ఆఫ్ కోర్స్ వాళ్ళకి సెలబ్రిటీస్ కన్నా వీళ్ళే ఎక్కువ అనుకోండి. సో మేము ఇమీడియట్గా లూలుకి పోయి షాపింగ్ అంతా చేసేసుకున్నాం. అక్కడ ఒక వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు ఏది కుదరలేదు. అలసిపోయినా నేను కూడా కెమెరా పట్టుకోవడానికి. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హోమ్. సంసారం సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే నా వీక్లీ గ్రోసరీ షాపింగ్ హాల్ చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి ఈ పీనట్ చెక్కి ఉంటుంది కదా, పల్లీ చెక్కి నాకు బాగా ఇష్టము. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ నా కార్ట్లో మోస్ట్లీ 99% వెజిటేబుల్స్ ఉంటాయండి. నో జంక్ ఫుడ్, నో ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్లో నేను తీసుకున్నానంటే పన్నీరు అండ్ చిక్ పీస్ తప్ప ఇంకా ఏది తీసుకోను నేను. అంతే. కరివేపాకు 50 రూపాయలకి ఇంత వస్తుంది అనమాట. ఈ క్యారెట్స్ కూడా అంతే, 80 రూపాయలు ఏమో పడినాయి అనుకుంటా. ఈ సాంబార్లో వేసే ఇది వచ్చేసి 90 రూపాయలండి దీనికి. నెక్స్ట్ కవర్ ఓపెన్ చేస్తున్నాను ఉండండి. మండే బ్రేక్ఫాస్ట్ మా దగ్గర మోస్ట్లీ బ్రెడ్డే ఉంటుంది. సో యాపిల్స్ శివగాడి కోసము ఒక 2 సరిపోతాయి, వాడికి వారానికి సరిపడా. టమాటాలు వచ్చేసి 150 రూపాయలకి కేజీ అండి. ఇండియాలో ఎంతెంతో ప్రైస్ నాకు తెలీదు. అండ్ ఈ నిమ్మకాయలకు 50 రూపాయలు. ఆనియన్స్ కూడా అంతే, మోస్ట్లీ 3 దిరం 4 దిరంకి కేజీ ఉంటుంది. యాక్చువల్గా ఆల్మదీనా, మిలీనియం అట్లాంటి వాటిలలో ప్రైజెస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. లూలు కన్నా బయట వెళ్తే తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు గ్రూప్లో కూడా, మా లేడీస్ గ్రూప్లో. ఈసారి వేరే దగ్గర ట్రై చేయాలన్నమాట. అండ్ బనానా, ఇండియన్ బనానా తీసుకుంటా. మోస్ట్లీ 300కి కేజీ ఉంటాయన్నమాట. కేజీ లెక్కలు అమ్ముతారు ఇక్కడ, డజన్ లెక్కలు అమ్మరు. అండ్ బ్లూబెర్రీస్ శివగాడి కోసము. బీట్రూట్ ఎవ్రీ వీక్ కంపల్సరీగా తెచ్చుకుంటా. అండ్ ఆ గోర్చిక్కుడు కూడా 8 దిరం నుంచి 15 దిరం మధ్యలోనే ఉంటాయి ఎప్పుడు ప్రైజెస్ కేజీకి. ఇండియాలో పెరుగు దొరికినట్టు ఇక్కడ యోగర్ట్ మాత్రమే దొరుకుతుంది. సో కేజీ తెచ్చుకుంటే నాకు 1 వీక్ సరిపోతుంది. పుట్నాలు అరౌండ్ 80 రూపాయలు ఏమనుకుంటా ఈ ప్యాకెట్. ఒక డైనోసార్ పట్టుకొచ్చి అండ్ ఎస్ కభీ కబార్ ఫ్రోజన్ పన్నీర్ తెచ్చుకుంటా. ఐ నో ఐ నీడ్ టు అవాయిడ్, బట్ చూస్తున్నా ఆల్టర్నేట్ ఏముందని చెప్పేసి. అండ్ మిల్క్ అండి, ఇది 80 రూపీస్కి లీటర్ మిల్క్ వస్తుంది ఇక్కడ. టైడ్ ఒకటి నాకు 1200 పడింది అనమాట. అది ప్యాకెట్ 2 ప్యాకెట్ ఉంటుంది.